ప్రభునందు పరిశుద్ధులైనటువంటి చేరువచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. పరమ తండ్రి ఈ రోజున మనం ఎలాగైనా కలుసుకునే అవకాశం ప్రసాదించారు. ప్రాముఖ్యంగా సోదరులు సమీల్ తమ్ముడు గారు ఉండరేమనుకున్నాము. చాలా సంతోషం చేసింది వారిని చూడగానే. కాబట్టి వారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగన పరిశుద్ధులందరూ మంచి దైవికమైన వాతావరణంలో కలిసి అందరం కూర్చోవటం అనేది చాలా సంతోషము. కొద్ది నిమిషాలే మీతో మాట్లాడాలని ఆలోచన చేస్తున్నా. చాలా కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క గ్రంథాన్ని ఆలోచన చేస్తాం. క్రైస్తవులుగా మన యొక్క ప్రయాణం అనేది ఒక గమ్యాన్ని చేరుకోవటానికి ప్రారంభించాం. ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఒకవేళ ఎవరైనా సరే తొలగిపోతారేమో జాగ్రత్త. క్రైస్తవునిగా బ్రతుకుతున్నటువంటి బ్రతుక్కి లక్ష్యం ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయంలో క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి లక్ష్యం యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందువలన క్రీస్తు యొక్క స్థలం ఎక్కడో ఆ స్థలాన్ని చేరుకునేటువంటి ప్రయాణం ఇది. ప్రభువుని యేసునటువంటి స్థలం. మహామహుని యొక్క కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు కృష్ణుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రభువుని యేసు ఉన్నటువంటి స్థలం ఇది. 1వ అధ్యాయము 20-21 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు చదువుతున్నాం. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమందు కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమును కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. అందువలన ప్రభువు ఉన్నటువంటి స్థలం తండ్రి కుడిపార్శ్వాన ఉన్నటువంటి వాడై ఉన్నాడు కృష్ణుడు. పరలోకమందు కృష్ణుడు ఉన్నటువంటి స్థలం అది. అందువలన ప్రభువునే మాట్లాడారు, నేను వెళ్ళు స్థలమునకు ఒకవేళ కొందరు రారేమో. నువ్వు వెళ్ళిన స్థలం ఎక్కడ? పరలోకం. దేవునితో పాటు పరమందు ఆసీనుడై, ఆయన కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నటువంటి ఆ స్థలమునకు ఒకవేళ మనలో ఎవరమైనా సరే దానిని పొందే ఈ ప్రయాణంలో చేజార్చుకుంటే పరిస్థితులు ఏంటి అనే సంగతి ఆలోచించారు.
తను వెళ్ళవలసిన చోట ఒకటి ఉంటుంది, మనకు ఒకటి ఉంది, మనం వెళ్ళవలసిన చోట ఒకటి ఉంది. అపోస్తుల కార్యాల్లో రాయబడినటువంటి సంగతులు ఇవి. మనుషుడు వెళ్ళవలసినటువంటి స్థలాన్ని గుర్తించటం ఒకటి, గుర్తించిన తర్వాత ఆ చోటుకు వెళ్ళటానికి ప్రయాణం చేసేటువంటి క్రమంలో జాగ్రత్త పడాలా, లేకపోతే పోగొట్టుకుంటాడు. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో ఒకని గూర్చినటువంటి సంగతులు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. వాడు వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళలేదంట. చదువుతాం గ్రంథంలో. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు చదువుతున్నాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకనిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలుపొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాడు. అందువలన ఎవరి గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు ఇవి? ఇస్కరియోతు యోధ ఒక గొప్ప పరిచర్యలో పాలు పొందుకోవటం కోసం పిలువబడ్డాడంట. 17వ వచనం మరోసారి మాట్లాడుతుంది లేఖన గ్రంథంలో. అతడు మనలో ఒక్కడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొంది. అందువలన పరిచర్యలో పాలు పొందినటువంటి మనుషుడు ఒక స్థలాన్ని వెళ్ళటం కోసం, ఒక స్థలంలోనికి వెళ్ళటం కోసం ఈ పరిచర్యలో పాలు పొందుకుంటున్నాడంట. 24 వచ్చేలాగా రాయబడి ఉంటాయి. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకోండి. అందువలన తన చోటుకి పోవటానికి ఒక చోటు ఉంటుంది, వెళ్ళాల్సిన చోటు. ఆ చోటుకి పోకోకుండా అడ్డు తగిలేదంట. ఈ మనుషునికి తగిలినటువంటి అడ్డేంటి? తన చోటుకి తను వెళ్ళకోకుండా తగిలినడ్డేంటి? ప్రభువైన యేసు ఏర్పరచుకున్నటువంటి దినాన ఒక రోజున రాత్రంతా పరమ తండ్రితో గడిపి తెల్లవారి తన యొద్దకు విచ్చేసినటువంటి మనుషులందరినీ సమకూర్చుకొని వారిలో 12 మందిని తీసాడంట. రాత్రంతా దేవునితో సంభాషణ, ప్రార్థనలో గడిపాడు. తెల్లవారింది, అనేక మంది జన సమూహము. వారిలో ఒక్కొక్కరిని తీసాడంట, బయటికి తీసాడంట. మీరు 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 ఈ 12 మంది నాకు ప్రత్యేకమైన వారు, అపోస్తులుగా ఉండటం కోసం పిలువబడిన వారు. కాబట్టి అలాగనే ఒక బెస్ట్ క్వాలిటీస్ ఉన్నటువంటి మనుషులను దేవుడు క్రీస్తు ప్రభు యొక్క అధికారం క్రింద అపోస్తులుగా నియమించుకున్నాడు ఒక రోజున. అలాగ నియమింపబడ్డాడు ఈ మనుషుడు, అపోస్తులుగా నియమించబడ్డాడు. క్రీస్తు ప్రభుతో పాటు కలిసి తిరుగుతున్నాడు, పరిచర్య ధర్మంలో పాలు పంపులు పొందుకుంటున్నాడు. ఒక రోజున ఈ మనుషులు ఏం పుట్టిందో ఏమో తెలియలేదు, కానీ ప్రభువైన యేసును పట్టుకోవాలని ఆలోచన చేసేవారి దగ్గరికి వెళ్ళి, నేను యేసును పట్టితే నాకేంటి అని అన్నా. నేను యేసును పట్టేస్తా, నాకేంటి? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువైన యేసును పట్టించడం కొరకు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి వారితో సంభాషణ చేస్తున్నాడంటే ఇలాగన 26వ అధ్యాయం 14వ వచనంలో,
అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకు ఏమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వల్ల 30 ఎండు నాణ్యాలు పట్టుకున్నటువంటి వాడు క్రీస్తు ప్రభుతో పాటు కలిసి యెరూషలేముకి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడో. వెళ్ళే ప్రయాణంలో ఎన్నెన్ని సంగతులు మాట్లాడి ఉంటాడో క్రీస్తు ప్రభుతో. ప్రభువైన యేసు కూర్చున్న చోట కూర్చోటం, ప్రభువైన యేసు బోధ చేస్తుంటే ప్రత్యేకించి వీరు ఆయనతో పాటు కూర్చొని ఆయన నేరుగా వింటాం. ప్రభువైన యేసు యొక్క భోజనపు బల్ల మీద అందరితో పాటు కలిసి కాకుండా క్రీస్తు ప్రభు భోజనపు బల్ల యొద్ద కూర్చొని భోజనం చేసినటువంటి రోజులు ఎన్నో. ఆయన నడిచిన దారిలో నడిచాడు. ఆయన తలదాల్చుకోవటానికి ఏ స్థలంలో ఆ పరిచర్య ధర్మంలో ఎక్కడెక్కడ ఆగేవాడో ఆ స్థలంలో అక్కడెక్కడ ఆయనతో పాటు ఆగిపోయాడు. ఆయన తినే ఆహారంలో పాలుపుచ్చుకున్నాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటువంటి నియామక కాలంలో ఎన్నోసార్లు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వాడు. మధుర గోష్ఠి చేశాడంట. ప్రభువైన యేసు ఒక రోజున అంటాడు, ప్రవచనం లాగున రాయబడి ఉంటుంది, నా మీదకి మడిమెత్తిన వాడు లేచిన వాడు ఎవడో శత్రువు కాదాడు, నా చెలికాడు. ఒకవేళ శత్రువు అయితే నేను భయపడాలి, దాక్కోవాలి. మేమిద్దరం కలిసి ప్రయాణం చేసేటప్పుడు మధుర గోష్ఠి జరిగేదన్నమాట. అద్భుతమైన సంభాషణ మాట్లాడుకునేవారు క్రీస్తు ప్రభుతో పాటు కలిసి. అటువంటి మనుషుడు తాను వెళ్ళవలసినటువంటి స్థలానికి పోకోకుండా మరొక స్థలానికి వెళ్ళటానికి 30 వెండి నాణ్యాలు దోహదపడ్డాయి. 30 వెండి నాణ్యాలకు అమ్మబడిన వాడై తాను ఒక గమ్యానికి స్థలానికి చేరుకోవలసిన వాడై ఉండి తన నిత్య గమ్యాన్ని పూర్తిగా మార్చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యుడని చెప్పాలి. ఎవరికో దొరికేటువంటి భాగ్యం అది, అపోస్తులుగా పిలువబడటం, కనికరించి అప్పగించబడినటువంటి భాగ్యం అది. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమించబడటం అలాగ జరిగిద్ది. దేవుని మూలంగా జరుగుతుంది, క్రీస్తు ప్రభు మూలంగా జరుగుతుంది. అందువలన దేవుడు ఎవరిని సూచిస్తాడో క్రీస్తు ప్రభు వాడిని మాత్రమే పిలిచిన వాడై వీరు అపోస్తులని పరిచయం చేయాలి లోకానికి. అందువల్ల అపోస్తుల సెలక్షన్లో ఇస్కరియోతు యోధాను తీసుకున్నాడంటే అసలు భాగ్యం ఎంత గొప్పదో. అందరూ అపోస్తులా? అందరూ అపోస్తులు కాదు. ప్రత్యేకించి ఏర్పాటు చేయబడినటువంటి మనుషులకు మాత్రమే ఆ పేరు పెట్టబడిద్ది, వారు మాత్రమే అపోస్తులు అంట. అందువల్ల అపోస్తుల యొక్క నియామకంలో ఎవరెవరు ఉంటారు? ఒకడు తండ్రి అయిన దేవుడు, 2 క్రీస్తు ప్రభు. వారి యొక్క ఆధీనంలో ఏ మనుషులను అపోస్తులుగా స్వీకరించాలో, ఎవరిని శిష్యులుగా చూడాలనేటువంటి ఆలోచన వారు మాత్రమే నిర్ణయిస్తారు. అలాంటి ఒక మహత్తరమైనటువంటి భాగ్యానికి పిలువబడినటువంటి ఈ మనుషుడు ఈ పరిచర్య ధర్మంలో క్రీస్తు ప్రభుతో పాటు ప్రయాణం చేసి దగ్గరగా 3 సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన వాడై ఆఖరి రోజుల్లో 30 వెండి నాణ్యాలకు తన గమ్యాన్ని మార్చేసుకున్నాడు. పిలువబడిన దగ్గర నుంచి నమ్మకస్తుడు, వెంటాడుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు యొక్క బోధన వింటున్నాడు. క్రీస్తు ప్రభు ఎక్కడ భోజనం చేస్తే ఆయన భోజనపు బల్ల యొద్ద కూర్చొని ఆయనతో పాటు రొట్టె విరుస్తున్నటువంటి మానవుడు.
30 వెండి నాణ్యాలు తన గమ్యాన్ని మార్చేశాయి. తన చోటుకు పోవుటకు తప్పిపోయినటువంటి వాడు యోధ. సంగతులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఒకవేళ మనలో ఎవరమైనా మనకొక చోటు ఉంది, నియమించబడిన చోటు, ఈ చోటుకు పోకోకుండా ఏ అవరోధం నీకు అడ్డు తగులుతుందో జాగ్రత్త. ఇశ్రాయేలు జనాంగము నడిపించబడుతున్నారు మోషే నాయకత్వంలో. పరమ తండ్రి మోషేని ఏర్పాటు చేసుకొని తన ప్రజల దురావస్థను చూసి సహించలేక ఒక నాయకుడు లేపాడంట మోషే రూపంలో. ఆయన నా జనాన్ని తీర్పు తీర్చడం అనేది జరిగిపోయిన తర్వాత దాస్యం యొక్క గృహంలో నలకొట్టబడుతున్నటువంటి పరిస్థితులు చూడలేకపోతున్నానని మోషేని నియమించుకొని నడిపించడానికి ఏర్పాట్లు చేశాడు దేవుడు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో దాస్యపు ఐగుప్తులో దాస్యం అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు నిట్టూర్పులు విడిచినప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడంట. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరలు పెట్టుచుండగా వారి వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలు దేవుని వద్దకు చేరాయంట. నిట్టూర్పులు విడుస్తున్నటువంటి మనుషులు, దుఃఖంతో బాధభరితమైనటువంటి హృదయాలతో ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని విమోచించేవాడు ఎవడు లేడా అనేటువంటి ఆర్తనాదాలతో దేవుని వైపు చూస్తుంటే పరమ తండ్రి ఏం చేశాడంటే మోషేని నియమించుకొని కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూసెను. దేవుడు వారి యందు లక్ష్యముంచిన వాడై ఇశ్రాయేలు యొక్క హీన స్థితిని, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మరింతగా ఇబ్బంది పాలు చేయబడుతున్నటువంటి ఆ ప్రజల్ని విడిపించడం కోసం దేవుడు ఏం చేశాడంటే మోషేని ఏర్పాట్లు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలను విమోచించడం జరుగుతుంది అన్నమాట. మనందరూ తెలిసినట్టుగా వారు విమోచించబడి ఎర్ర సముద్రం దగ్గరికి రావటం, ఎర్ర సముద్రం నుంచి అటువైపుకి 6 నెలల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఒక గొప్ప కార్యము వారి కన్నుల ఎదుట జరుగుతుంది. ఇలాగున విమోచించబడినటువంటి ప్రజలు తమ హృదయంలో ఎంత సంతోషమో, ఇక మీదట మా మీద ఐగుప్తు యొక్క దాస్యం లేదు, ఫరో అధికారం లేదు, ఇప్పటి వరకు వెట్టి చాకరి ఉంది, ఇప్పటి నుంచి వెట్టి చాకరి చేసే పని లేదు. మహా ఆనందకరమైనటువంటి ఆ క్షణాలు వారి హృదయంలో ఎలాంటి భావన కలిగించిందంటే దేవుని స్తుతించాలి. ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు ఈ పని చేస్తాడు కదా. యాకోబు రాసిన పత్రికలో రాయబడినటువంటి సంగతులు. యాకోబు పత్రిక, ఐగుప్తు యొక్క దాస్యం నుంచి విమోచించుకున్నటువంటి ప్రజల యొక్క హృదయాల్లో సంతోషం నింపబడినప్పుడు వారి హృదయంలో గానం పలుకుతుందంట. 5వ అధ్యాయము 13వ వచనంలాగా రాయబడి ఉంటుంది. మీలో ఎవరికైనా శ్రమను సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగిన అందువలన కీర్తన పాడటం అనేటువంటి హృదయాలతో కలిగినటువంటి ప్రజలు ఐగుప్తు యొక్క దాస్యం నుంచి విమోచించబడ్డారు. కఠినమైనటువంటి దాస్యం అది. హృదయాలు నల్లకొట్టబడినటువంటి దాస్యం నుంచి విమోచించబడిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత వారి హృదయాల్లో సంతోషం కలుగుతుంటే అది గానంగా మలచబడుతుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో విమోచించబడినటువంటి జనము పాడుతున్నటువంటి కీర్తన అది. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడి గానం మొదలు పెట్టారంట. అందువలన వారి జయాతిశయంతో, విడిపించబడినటువంటి సంతోషంతో వారి హృదయంలో ఒక గొప్ప గానము పాడుతూ ఉన్నటువంటి సమయం అది.
ఐగుప్తు యొక్క దాస్యం నుంచి విడిపించబడి వీళ్ళు ఏ స్థలానికి వెళ్ళటానికి వీళ్ళు వెళ్ళేది? వీళ్ళు వెళ్ళబోతున్నటువంటి చోటేంటి? ఒక రోజున ఇస్కరియోతు యోధ వెళ్ళబోతున్నటువంటి చోటేంటి? ప్రభువైన యేసు ఏ స్థలంలో ఉంటాడో ఆ స్థలానికి వెళ్ళటానికి బయలుదేరినటువంటి పరిచర్య అది. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి చేరుకోవటానికి చేసినటువంటి ప్రయాణం ఇది. ప్రయాణం అద్భుతంగా సాగుతుంది, సంతోషం. ఐగుప్తు యొక్క ఫరో యొక్క అధికారం తమ మీద లేదని, కాడి మా మీద లేదని, ఇక మీదట ఎవరి యొక్క భయము మాకు ఉండదని, మా బిడ్డలే మాతో పాటు కలిసి ఉండే సంతోషము, కుటుంబాలుగా కలిసి ఉండేటువంటి సంతోషము వారి హృదయాల్లో గానాన్ని పుట్టించినప్పుడు ఒక కీర్తన ఎత్తి అద్భుతమైనటువంటి కీర్తన పాడుతూ ఉన్నారంట. ఈ కీర్తన పాడుతూ పాడుతూ వారి ప్రయాణం సాగుతూ ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. అవిశ్వాసం చిన్నగా వారి హృదయాల్లోకి వెళ్తుంది. ఏ హృదయంలో అయితే దేవుని గుచ్చినటువంటి సంతోషము, దేవుడే మా అతిశయం అనేటువంటి కారణము, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అని పలకగలిగినటువంటి ప్రజలు 11వ వచనంలాగా రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అని పలికినటువంటి ప్రజలు వారు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు అని పలికినటువంటి ప్రజలు వారు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు ఒక రోజున పలికినటువంటి హృదయం అది. ఐగుప్తు యొక్క దాస్యం నుంచి విమోచించబడిన తర్వాత ఆ ప్రజలు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి విశ్వాసం ఉంది, విడిపించినటువంటి ఆయన ఏ స్థాయిలో పెట్టి మాట్లాడుతున్నారు? మమ్మల్ని తోడుకొని విడిపించి శ్రమ నుంచి తప్పించి, ఈ శ్రమ ఉపద్రవం నుంచి ఫరో యొక్క అధికారం నుంచి మమ్మల్ని తోడుకొని వస్తున్నటువంటి మహనీయుడు ఆయన అని పాడుతున్నటువంటి ప్రజల్లో రోజులు గడిచే కొద్దీ అవిశ్వాసం. ఈ అవిశ్వాసానికి ఏ స్థాయికి చేరుకున్నారంటే, పరమ తండ్రి ఒక రోజున ఏమనే పరిస్థితి తీసుకొచ్చుకున్నారంటే, మీలో ఒక్కడు కూడా నా విశ్రాంతులకు పోరంటే పోరు. ఎంత సంతోషం విమోచించబడిన తర్వాత, ఎంత ఆనందం కలిగి ఉంటుంది ఆ ప్రజలకి. మేము ఒక స్థలానికి వెళ్తున్నాం, ఇక స్థిరంగా అక్కడ ఉండబోతున్నాం, మా స్వాస్థ్యం అది, మా తరతరాలు అక్కడ ఉంటాయి, మా బిడ్డలతో, మా యొక్క భూములతో మా జీవితాలు ఆనందభరితం అవుతున్నటువంటి ఒక అభిప్రాయంతో సాగిపోతున్నటువంటి ఈ జనానికి పరమ తండ్రి ఒక రోజున ఏ స్థాయి వరకు తెచ్చుకున్నారంటే, ఐఎమ్ ప్రామిసింగ్. ఏమని ప్రామిసింగో తెలుసా? ఇది మీలో ఎవడు నా విశ్రాంతిలోకి పోడు. అంత కఠినమై ఉంటే దేవుడు ప్రమాణం చేసి ఉంటాడు. మరి వెళ్ళవలసిన చోటుకి కావాలని కదా వాడితో గొడవ పెట్టుకొని, వ్యాజ్యం పెట్టుకొని, 10 రకాలైనటువంటి తెగుళ్ళు పంపించి, తీర్పులు తీర్చి వాడిని నేల మీద కూర్చోబెట్టిన తర్వాత కదా తన జనాంగాన్ని తీసుకొచ్చింది. అటువంటి జనంతో దేవుడు ఏంది ఇలాగని మాట్లాడుతున్నాడు? కీర్తనల గ్రంథంలో ఒక రోజున వ్యాజ్యమాడి కదా ఫరోతో తనకి కలిగినటువంటి వ్యాజ్యం చేత కదా వారు బయలుదేరింది. 95వ అధ్యాయంలో విమోచించబడినటువంటి జనం యొక్క హృదయాలు ఎలాగన మార్చబడి తమ యొక్క గమ్యాలు మార్చేసుకుంటున్నారు చూడబోతున్నాం అన్నమాట. 95వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుతున్నాం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, వాళ్ళ హృదయాలు ఏమవుతున్నాయి? హృదయం బండబారిపోతుంది అన్నమాట. ఒక స్థలానికి వెళ్తున్నారు, ఆ స్థలంలో పరిస్థితులను బట్టి బండబారిపోతుంది. అవిశ్వాసం, తిరుగుబాటుతనం, దేవుని మాటను లెక్క చేసే పరిస్థితులు కాదు, దేవునికే విరోధంగా సరగటం,
ఇలాగన కఠినపరుచుకుంటూ ఉన్నారంట, మాటి మాటికి కఠినపరుచుకుంటున్నారంట. అదొక స్థలాన్ని గురించి మాట్లాడి, మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. కఠినపరుచుకుంటున్నటువంటి జనంతో పరమ తండ్రి అంటున్నాడు, ఆయన హృదయం కఠినపరచబడిందంటే నేను ప్రమాణం చేస్తాను, మీరు ఒక స్థలానికి వెళ్ళటం కోసం నడిపించబడుతున్నటువంటి జనం, ఒకవేళ మీలో ఎవరి హృదయం అయినా దేని చేత అయినా మీ హృదయం కనుక కఠినపరచబడితే నేను ప్రమాణం చేస్తాను. నేను ప్రమాణం చేశానంటే నా ప్రమాణం మారదు. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు ఆయన ప్రమాణం చేసాడంటే ఆ ప్రమాణం మారదు. ప్రమాణం చేయబడక మునిపే బ్రతిమలాడుతున్నాడు అనమాట. కఠినపరుచుకోవద్దు మీ హృదయాలను. కఠినపరుచుకున్నారా నేను ప్రమాణం చేస్తాను. ఏమని ప్రమాణం చేయబోతున్నాడు చదివితే కింద భాగంలో, అచ్చట మీ హృదయములు మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యాలను చూశారు. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి మరి వీరు ఎన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని చేసేసాడంట, ప్రమాణం చేసేసాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు ఇశ్రాయేలు జనాలు. ఒకనాడు కఠినమైనటువంటి దాస్యంలో నలిగిపోతున్నటువంటి జనాంగాన్ని బయటికి తీసుకురావటం కోసం తన మహత్తరమైనటువంటి శక్తి బయట పెట్టి ఆ చేతులకు ఆయన చేతులు జోడించి తీసుకొని మీ చెయ్యి పట్టుకుని నేను నడిపించాను అని అన్నాడు. గద్ద రెక్కల మీద ఎలాగైతే మోసుకొని పోతుందో మిమ్మల్ని అలాగ నేను మోసుకొని వచ్చాను. ఒక గద్ద తన బిడ్డలను ఎలాగైతే రెక్కల మీద ఎక్కించుకొని కాళ్ళతో పట్టుకుని ఎలాగైతే రెక్కల మీద మోసుకొని పోతుందో మిమ్మల్ని అలాగనే పట్టుకుని వచ్చాను కదా, సంక పెట్టుకుని వచ్చాను కదా. ఇలాంటి పరిస్థితుల్లో పరమ తండ్రి ఒక ప్రమాణం చేయడానికి సిద్ధపడ్డాడంట. ప్రమాణం చేశాడంటే దాన్ని మార్చడం. స్థిరపడింది, ఒక విషయం స్థిరపరచబడటం కోసం ప్రమాణం. బోయాజు ఒక రోజున అడుగుతాడు, రూతు యొక్క బంధువుని అడుగుతాడు, వాస్తవంగా నువ్వే నాకంటే దగ్గర బంధువువి, ఒకవేళ ఆమె స్వాస్థ్యాన్ని నువ్వు విడిపించుకోవాలనుకుంటే విడిపించుకో. ఊర్లో పెద్దలందరూ కూర్చున్నారు. రూతు అనగా నయోమి యొక్క భూమి ఉంది, దానికి పూనుకోవాలంటే నువ్వే మొదటగా పూనుకోవాలి నాకంటే అడుగుతాడు. మొదట విడిపిస్తానని కూర్చుంటాడు. ఆ తర్వాత అన్ని ఆలోచన చేసుకొని ఒకవేళ అది విడిపించే కాడికైతే నా భూమి ఏమన్నా పోతుందేమో అనేటువంటి ఆలోచన వచ్చిన వాడే, లేదు లేదు నేను విడిపించను, ఏదన్నా ఉంటే నువ్వే చూసుకొని అంటాడు. ఊర్లో పెద్దలందరూ కూర్చొని ఉన్నారు. సరే నేను విడిపించేస్తా, ప్రమాణపూర్వకంగా విడిపించేస్తా. స్థిరపరచబడితే ఒక విషయం ప్రమాణం చేశాడంటే రూతు గ్రంథంలో ఇలాగని రాయబడి ఉంటుంది. రూతు గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ప్రమాణం చేశాడంటే విషయం స్థిరపరచబడింది అని అర్థం. 4వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతున్నాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందినేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధు ధర్మము జరిగించమని చెప్పాను. ఇశ్రాయేలీలో బంధు ధర్మమును గూర్చిన కానీ క్రయ విక్రయములు గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చేసాడంటే, తను చెప్పేదన్నా ఉంటుంది కదా, తను ధరించినటువంటి పాదరక్షకాలు ఏదైతే ఉంటుందో ఆ పాదరక్షకాలు తీసి ఎదుటివానికి ఇచ్చేసాడంటే స్థిరపరచబడిందని అర్థం. ఇప్పుడు స్థిరపరచబడబోతుంది ఒక సంగతి. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను.
అందువలన ప్రమాణముగా ఎంచబడుతున్నటువంటి విధానం స్థిరపరచడం కోసం. ప్రమాణం చేసాడంటే స్థిరపరచబడింది, ఒక విషయం స్థిరపరచబడింది. జాలిపడి ఫరో మహాభయంకరమైనటువంటి క్రూరుడిగా హింసిస్తుంటే తన ప్రజల మీద జాలిపడిన వాడై, పితరులతో చేసినటువంటి నిబంధన జ్ఞాపకం తెచ్చుకున్నవాడై వారు చేయి పట్టుకొని తానే నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి ఆ స్థలానికి ఒక్క అడుగు దూరంలో వారిని నిలబెట్టి ఏమని మాట్లాడతాడంటే, మీరు నన్ను నిర్లక్ష్యం చేశారు, మీలో ఎవడు పోడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో పరమ తండ్రిని నిర్లక్ష్యం చేసి ఆయన ఇచ్చే స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అనుకునేది ఎప్పటికీ కలే. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు తను వెళ్ళే చోటుకు పోలేడు. నువ్వు వెళ్ళాల్సిన చోటు ఒకటి ఉంది. దేవుని అలక్ష్యం చేసినవాడు, నిర్లక్ష్యం చేసినవాడు, పట్టించుకోనివాడు, దేవుని విషయమై ఆసక్తిని కనపరచినవాడు ఎవడైనా కానీ చోటును పోగొట్టుకుంటారు, వెళ్ళాల్సిన చోటును పోగొట్టుకుంటారు. 14వ అధ్యాయంలో ఎలాగని రాయబడి ఉంటుంది, 23వ వచనం నుంచి చదువుతున్నాం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరినూ దాన్ని చూడరు. దేవుని అలక్ష్య పెట్టి స్వాస్థ్యాన్ని అనుభవించాలనుకునే చోటుకి ప్రయాణం ఏ దిశగా సాగుతుంది? వెళ్ళబోతున్నాం, ఒక దేశానికి వెళ్ళబోతున్నాం, సమీపించబోతున్నాం. మరికొద్ది దినములు అడుగులు పడితే తాము అనుకున్నటువంటి స్థలానికి వెళ్తామనేటువంటి ఒక అభిప్రాయం ఒక ప్రక్క నుండి నడుస్తున్నారు. కానీ ఒక ప్రక్కన వారిని నడిపేసినటువంటి దేవుడు ఏంటో లక్ష్యం లేనటువంటి జనం. కనుచూపు మేర మహా అయితే ఒక కొండ శిఖరాన్ని ఎక్కితే వారు ఏ స్థలానికి వెళ్తారో ఆ స్థలాన్ని కళ్ళతో నేరుగా చూడగలిగినటువంటి అంత దగ్గరకు వచ్చినటువంటి జనములో దేవుడు ఎవరో గుర్తించినటువంటి పరిస్థితుల్లో అలక్ష్యము నిర్లక్ష్యము చేస్తుంటే ఆయన ప్రమాణం చేసే ప్రమాణం ఏంటంటే, మీలో ఎవ్వడు అలక్ష్యం పెట్టినా ఆ స్థలానికి పోడేవాడు. అలక్ష్యం పెట్టారంట. దేవుని అలక్ష్యం పెడితే తాను ఏమని ప్రమాణం చేస్తున్నాడంటే, తనకంటే గొప్పవాడు ఎవడు లేడు కాబట్టి తనతో ప్రమాణం చేసుకుంటున్నాడు, నా జీవము తోడు మీరు ఇక్కడ రాలాలా, అరణ్యంలో రాలా. 14వ అధ్యాయము 28వ వచనంలో, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు. ఎవరు చెప్పారు? మనుషులు జాగ్రత్తగా గమనించవలసినటువంటి సంగతులు ఉంటాయి. మనం ఏదేదో మాట్లాడేస్తే ఏదేదో అనేసేస్తే అది ఎవరి చెవులో వినబడుతుంది? ఇశ్రాయేలు జనాంగం మాకు అది లేదు ఇది లేదు, ఎవడో మమ్మల్ని తీసుకొచ్చింది అని అన్నారంట. ఇది ఎవరి చెవిలో నేరుగా వినిపిస్తుంది? మీరు నా చెవిలో చెప్పినట్టు. ఏం చెప్పారు? మా బిడ్డలు, మా భార్యలు ఆ స్థలానికి వెళ్తే మేము అంతా చచ్చిపోతాం, నాశనం అవుతాం, మా బిడ్డలను చంపేస్తారు, మా భార్యలను కొల్లగొట్టేస్తారు. ఈ మాటలు పలికితే ఈ మాటలు ఈ చెవులో నేరుగా చెప్తున్నట్టుగా వింటున్నాడంట. మనుషులకు భయం లేదా ఏదైనా మాట్లాడాలంటే? అపశృతి పలికితే అలక్ష్యంగా మాట్లాడితే, అవిశ్వాసంతో మాట్లాడితే, తెగించి మాట్లాడితే, సాహసించి కార్యక్రమాలు చేస్తే ఇది చెవులో నేరుగా నా చెవులో చెప్పారు మీరు అన్నాడంటే. ఎలాగని చదువుతుంది గ్రంథంలో? నేరుగా చెప్తున్నారని చెప్తున్నాడు గ్రంథంలో. మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిత్యంగా మీ ఎడలు చేసేదను, మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగి నాకు విరోధముగా సలిగిన వాడు రాలిపోవాలి, స్థలానికి పోడు. ఎవడెవడు పోట్లా?
ఎవడెవరు పోరని చెప్తుంది గ్రంథం. ఇశ్రాయేలు జనాంగంలో బయలుదేరినటువంటి జనం ఎంతమంది? 6 లక్షల మంది జనం కదా. చేరుకుపోయేసరికి మిగిలిన వాళ్ళు ఎంతమంది? యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, నూను కుమారుడైనటువంటి యెహోషువ, వీళ్ళిద్దరు తప్ప వీళ్ళందరూ ఎక్కడ రాలిపోతున్నారు? సనిగినటువంటి వారు, వెళ్ళాల్సిన చోటును పోగొట్టుకున్నటువంటి వారు, దేవుణ్ణి అలక్ష్యం చేసిన వారు, వెళ్ళాల్సిన చోటు నుంచి పోగొట్టుకున్నటువంటి వారు, హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వారు. దేవుడు ఏ స్థలానికైతే వారిని తీసుకెళ్ళటానికి ప్రయాణం సాగించాడో ఆ ప్రయాణం దిశగా వారు సాక్కోకుండా మధ్యలోనే రాల్పబడినటువంటి వారు. మహోన్నతమైనటువంటి దేవునికి కోపము రగిలి చేసినటువంటి ప్రయత్నం. అందువలన ఈ ప్రయాణంలో వారితో పాటు కలిసి నడుస్తున్నటువంటి ఒక నాయకుడు ఉన్నాడు, మోషే. ఎన్ని కళ్ళుగానే ఉంటాడో ఆ దేశంలోని పోవాలని హృదయాన్ని నిశ్చయపరుచుకున్నాడు. ఫరో ఎదుటికి వెళ్ళాలా, చంపేస్తాడు ఫరో. ఒక రోజున భయపడి పారిపోయాడు ఫరో ఎదుటి నుంచి. ఇప్పుడు అదే ఫరో ఎదుటికి వెళ్ళి నిలబడాలా, చంపేస్తాడేమో తేడా వస్తే, అయినా కానీ నా దేవుడు నన్ను పంపిస్తున్నాడు ఒక పని నిమిత్తం అని ధైర్యంగా వెళ్ళి ఫరో ఎదుటి నిలబడి దగ్గరగా 10 సార్లు పైన అడిగాడు, నా జనాన్ని పంపించమంటున్నాడు నా దేవుడు అని. అటువంటి ఒక తెగింపుతో కలిగినటువంటి ఒక నాయకుడిగా కనిపిస్తున్నటువంటి మోషే దేవుని పరిశుద్ధతను సన్మానించిన కారణాన ఆయన ఏం చెప్తాడో దానిని విననివాడు ఆయన పోతున్నటువంటి స్థలాన్ని పోగొట్టుకుంటాడు గ్యారెంటీగా. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో. అందువలన ప్రేమతో మీకు తెలియచేసినటువంటి సంగతి, ఒక స్థలానికి ప్రయాణం. ఎంత సంతోషంగా మనం కూడుకుంటున్నాం. కార్యక్రమాలు అంటే సంతోషం, ఆరాధన అంటే సంతోషంగా, ఎక్కడ ఏదైనా సరే ప్రభు పని, దేవుని పని అంటే మనుషుల యొక్క హృదయాల్లో ఎంతో సంతోషము, ఆర్భాటాలతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో ఒకవేళ ఎక్కడ కూర్చున్నటువంటి మనలో ఎవరమైనా సరే మన చోటుకు పోకోకుండా గనక ఏదన్నా అవంతరంగా తగిలితే ఈ సంతోషమే. ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడినటువంటి సమయంలో జయకేతం ఎత్తి వాడారంట. ఎంత సంతోషం కలిగి ఉంటుందో. స్త్రీలైతే తమ్మూర పట్టుకొని నాట్యం వేశారంట. మేము మా స్థలంకి వెళ్తున్నాం, మేము ఒక వాగ్దాన దేశానికి వెళ్తున్నాం, మా పితరులతో దేవుడు ప్రమాణం చేసిన దేశానికి వెళ్తున్నాం అనేటువంటి ఈ యొక్క ప్రయాణము ప్రారంభించబడినప్పుడు వారి హృదయంలో ఎంత సంతోషం కలిగిందో. కానీ అరణ్యంలో రాలిపోవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా వారి దుఃఖం ఎంత బాధభరితంగా ఉంటుందో. అలాగనే వారు నడిపిస్తున్నటువంటి నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు గ్రంథంలో 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతురు గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని. ఆయన అన్నాడంటే జరుగుతుంది, మొహమాటం లేకుండా చెప్పాడు. మోషే, మీ అన్న మీరిద్దరు కలిసి నన్ను సన్మానించలా, ఏం జరిగింది నీ పరిశుద్ధతకి అవమానం? నేను బండతో మాట్లాడమంటే నువ్వు బండను తీసుకుని కొట్టావు. బండను చూపించాడు, బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు వేస్తుందని అన్నాడు. చేతిలో కర్ర ఉందంట, వేసి కొట్టాడు. కొట్టేటప్పుడు పరమ తండ్రి అబ్జెక్షన్ చేయలా, నిలవరించలా. అది కొడితే నువ్వు పోగొట్టుకుంటావు నీ గమ్యాన్ని అని చెప్పలా. చూస్తున్నాడు ఏం చేస్తాడు. నరుని యొక్క స్వాతంత్రంలో దేవుడు చేతులు పెట్టుకోవటానికి ఆలోచన చేసేవాడు కాదన్నమాట. ఆజ్ఞాపించాడు, చేస్తున్నాడు లేదు చూస్తున్నాడు.
ఈ రోజున క్రీస్తు యేసునందు మనుషులకు ఆజ్ఞాపించబడి ఉన్నాయి. చూస్తా ఉన్నాడు. ఒకే ఒక తప్పిదం, మోషే చేసినటువంటి తప్పిదం. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు ఏ ఏ సంగతులు గైకొనవలెనని నేను మీకు ఆజ్ఞాపించుతునో అని తెలియచేయబడినప్పుడు ఈ రోజున క్రైస్తవ సమాజానికి దేవుని మూలంగా కలిగినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో అపోస్తుల యొక్క బోధలో రాయబడినటువంటి పత్రికలో ఎన్నెన్ని సంగతులు ఉన్నాయో, నిజంగా ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. రోజుకొకటి, ఒక 5, ఒక 10 తప్పిపోవటం. ఫాలో అవటం గురించి మాట్లాడలేను. అపోస్తుల బోధలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి కదా. ఈ ఆజ్ఞలలో తప్పిపోయేది కనీసం ఒకటైనా ఉంటే ఏం చేయాలి? నేను మోషే తప్పిపోయింది ఎన్ని? అపరాధంగా తీర్చబడింది ఎన్ని అపరాధాలు, ఎన్ని తప్పిదాలకు? ఒకే ఒక అపరాధం, మాట్లాడమంటే కొట్టాడు. జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి మోషే. ఐగుప్తు యొక్క ధనాన్ని కాలదన్నుకొని వచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. చదువుతున్నాం మనం. 28వ అధ్యాయం 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని. అందువలన ఆజ్ఞలు ఉన్నాయి. కృష్ణ యొక్క బోధలు ఆజ్ఞలు ఉన్నాయి. ఒకరోజు ఆజ్ఞ ఏంటంటే ఆ బండతో మాట్లాడు, ఆ బండని మీకు నీళ్ళు ఇస్తుంది. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం జరిగిపోయిందంట. మాట్లాడమన్నటువంటి బండతో కర్ర తీసుకొని కొట్టినటువంటి వాడై ఉన్నాడు మోషే. వెంటనే పరమ తండ్రి మోషేని పిలిపించి, మోషే ఏంటి నీ కళ? ఏముంటుందా ఈ కళ? నా జనంతో పాటు నా పితరులతో చేసినటువంటి వాగ్దాన భూమిలో ఒక్కసారి నా కాలు మోపి ప్రశాంతంగా ఆకాశం వైపు చేర్చితే చాలనుకున్నాడేమో. ఇదేనా నీ కళ? అవును, అదే నా కళ. అవును కదా, 40 సంవత్సరాల నుంచి మేము అంతా అటు తిరిగి ఇటు తిరిగి స్ట్రైట్గా వెళ్ళాల్సినటువంటి మార్గంలో చుట్టూ తిప్పుకుంటా దగ్గరగా 11 రోజులు వెళ్ళే ప్రయాణాన్ని 40 సంవత్సరాలు పట్టించి అటు తిప్పి తీసుకుని వస్తుంటే ఏంది ఇంత శ్రమ అంటే, ఆ భూభాగంలోకి వెళ్ళాలి. మాకు వాగ్దానం చేసే స్థలం అది పాలు తేనెలు ప్రవహించే దేశం అది. కాబట్టి ఆ భూభాగంలోకి మేము వెళ్ళటమే నా లక్ష్యం అని అంటాడేమో. ఇదేనా నీ కళ? ఇదే నా కళ అని అంటాడేమో. నీ కళ కలగానే మిగిలిపోద్ది, నీ చోటును పోగొట్టుకుని నువ్వు. నా పరిశుద్ధతను సన్మానించు. నెంబర్ 1, నీ హృదయం కఠినపరచబడింది, ప్రమాణం చేశాడు, నీ చోటుకు నువ్వు పోవు. నెంబర్ 2, నన్ను అలక్ష్యం చేశావు, నీ చోటుకు నువ్వు పోవు. నెంబర్ 3, విరోధంగా నా మీద సనిగావు, నీ చోటుకు నువ్వు పోవు. నెంబర్ 4, నా పరిశుద్ధతకు అవమానం కలిగింది, సన్మానం కలగల, నీ చోటు నువ్వు పోవు. మనసులో పెట్టుకున్నాడు ఈ మాట. ఆలోచన చేసి ఉంటాడు. నిజంగా ఒక మనుషుడు పాటు పడితే తెలిసిద్ది ఒక దానికోసం ఎంత లక్ష్యంతో, ఎంత శ్రమతో, ఎన్ని అవరోధాలను ఓర్చుకొని, ఎన్ని ప్రమాదాలకు, ఎన్ని రిస్కులకు నిలబడి తన జనాంగాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడో, ఇది అంత ఒక్కసారిగా తిరిగి ఉంటుంది ఆయన మనసులో. ఎంత చిన్న తప్పిదం. 40 సంవత్సరాలు ఈ ప్రయాస తినక వాడొక మాటని వీడొక మాటని, ఒకసారి ఏమో కర్ర పట్టుకొని వచ్చి మోషేని చంపేంత గొడవ చేసే, ఒకసారి ఏమో దేవుడు కోపట్టు, ఇంకోసారి జనం కోపట్టు, ఇంకోసారి ఏమో అన్ని జనులతో యుద్ధం. ఇవన్నిటిని ఓర్చుకొని వస్తున్నటువంటి మనుషుడికి ఒకే ఒక మాట వినపడింది, నువ్వు వెళ్ళవు. హృదయం పగిలిపోయి ఉంటుంది.
తన శ్రమకు తగిన ఫలితము దొరకదు అని ఎప్పుడైతే నిశ్చయం తన హృదయంలో కలుగుతుందో, ఎప్పుడైతే ఆ మాటలు ఆ విధంగా ఆయన ప్రేరేపించేశాయో, ఆయన హృదయం పగిలిపోయి ఉంటుంది. దగ్గరికి వెళ్తున్నారు, ప్రయాణం అది. అలాగా యొర్దాను దాటితే అడుగులు పడిపోతాయి వాగ్దాన దేశంలోనికి. యొర్దాను పై భాగంలో దగ్గరికి వచ్చినప్పుడు తనతో పాటు కుటుంబం వస్తుంది. 2 బిడ్డలు ఉన్నారు. నిజంగా ఆ 2 కొడుకుల్ని ఎంత ఇదిగా వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుని ఉంటాడు. చూసుకొని ఇక నిజంగా ఆయన వెళ్ళే స్థలం కాదు కదా అది. ఆ బిడ్డలతో ఏం సంభాషణ చేసి ఉంటాడు. వెళ్ళే ఈ ప్రయాణంలో నా జర్నీ ఇక్కడ ఆగిపోతుంది అని తెలుసు. గెర్షోను ఎలియాజర్ బిడ్డలు ఉన్నారు 2. నిర్గమకాండంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. తన బిడ్డలతో పాటు వెళ్తున్నటువంటి ప్రయాణానికి బ్రేక్ పడబోతుంది. కానీ అక్కడ ఆగిపోవాలిగా. బలమైన కోరిక ఉంది. నా బిడ్డలు ఒక చోట, ఇప్పుడు నా పరిస్థితి ఇక్కడ ఒక చోట. ఒక ప్రక్క కుటుంబానికి దూరం అవుతున్నటువంటి బాధ, ఒక ప్రక్క అసలు ఈ భూమి మీదే లేకోకుండా తీసేయబడుతున్నటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి ఒక బాధ, ఒక ప్రక్క ఎంత శ్రమ, 40 సంవత్సరాలు కూడుకున్నటువంటి శ్రమకి అదిగో దొరుకుతుంది అనుకున్నటువంటి సమయంలో ఈ స్టెప్ ఇటు తిరిగింది. నిర్గమాకాండం 18వ అధ్యాయంలో భార్యను బిడ్డలను కలిగినటువంటి వాడిగా ఈ ప్రయాణం సాగుతుంది. తన కుటుంబం లేని వాడు కాదు మోషే. నిర్గమాకాండం 18వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాం. ఇలాగ రాయబడి ఉంటుంది. మోషే మామయ్య అయిన యిత్రో తన యొద్దకు పంపబడినప్పుడు మోషే భార్య అయిన సిపోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చును. అందువల్ల భార్య వచ్చింది, భార్యతో పాటు 2 కుమారులు కూడా వచ్చారు. ఆ కుమారుల యొక్క పేర్లు ఏంటో కూడా చెప్తున్నాడు అనమాట. అతడు అన్యదేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించుననుకొని 2వ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టాడు. గెర్షోము, ఎలియాజర్. సర్వ సమాజం అలాగనే ఉంది. తన కుటుంబంతో ఇప్పుడు ఏదైనా సంప్రదింపులు చేయాలా తెలియదు. ఒకవేళ పరమ తండ్రి కొండ మీదకి వచ్చేసాం అన్నాడు, ఆయన కొండెక్కేసేసా అన్నాడు. ఈయన ఏమనుకోవాలా కొండెక్కేమంటే? అంతకుముందు గతంలో ఎన్నో మార్లు నువ్వు అక్కడే వచ్చేసావు అంటాడు, ఒక్కడే వెళ్తాడు. ధర్మశాస్త్ర ప్రతులు రాస్తాడు, ఇవన్నీ ఆయన ధర్మశాస్త్ర ప్రతులు తీసుకుని వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు కొండ ఎక్కమంటున్నాడు. మోషే దగ్గరకు వచ్చేసావు, కొండ ఎక్కేసా అంట. ఇప్పుడు ఎక్కే కొండ దిగుతానా లేదా? 2 బిడ్డలది, ఒక బిడ్డలు, భార్య, అతని సంతానము, అతని యొక్క వారందరూ కళ్ళెదురుగా అలాగని కనబడుతుంటే ఈ మనుషుడు అసలు ఏం చెప్పుకొని పైకి ఎక్కాలా? తిరిగి వస్తానని చెప్పి పైకి ఎక్కాలా? గతంలో లాగా వెళ్ళి వచ్చిన వాళ్ళలాగా ఇక మీదట నా ముఖం మీరు చూడరని చెప్పి పైకి ఎక్కాలా? ఒకే ఒక చిన్న తప్పిదం, బండతో మాట్లాడమంటే దాన్ని కొట్టాడంట. నిజంగా మన జీవితాల్లో నిత్యము దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలో ఎన్ని విషయాల్లో పొరపాట్లు జరుగుతున్నాయి. భయం లేదు మనకి. అరణ్యంలో రాల్పేస్తా అన్న దానికి ఒక సూచన ఏం చూపించాడంటే, చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి మిగిలిన 10 మందిని అక్కడికక్కడ చంపేశాడు.
12 మందిని పంపించి వేగు చూడటానికి పంపిస్తే 2 మంచి సమాచారం తీసుకొచ్చారు, 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఆ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వారిని అక్కడికక్కడ చంపేస్తే వీళ్ళ హృదయంలో ఏం పుట్టించాడంటే, ఇప్పుడు ఇది చేసిన వాడు ఈ అరణ్యంలో ఖచ్చితంగా మనం రాలుపుతాడు. కాబట్టి కుటుంబం ఉంది, సమాజం ఉంది, అందరూ ఉన్నారు, అందరూ తన వారుగా ఉన్నారు, తన గోత్రపు వారు ఉన్నారు, తన స్వజనులు ఉన్నారు. వారందరి మధ్యలో ఇప్పుడు వారందరినీ వదిలేసి తను ఒక్కడే వెళ్ళాల. ఒకప్పుడు 70 మందిని రమ్మన్నాడు, ఇప్పుడు సింగిల్గా రమ్మంటున్నాడు. విషయం అర్థమవుతుంది మోషేకి. నిర్గమకాండం 24వ అధ్యాయంలో ఫలానా సమయంలో మోషేని పైకి రమ్మన్నప్పుడు తనతో పాటు కొంతమంది పెద్దలని, కొంతమంది వ్యక్తులను తోడు పెట్టుకొని పైకి రమ్మన్నవాడు ఇప్పుడు ఏంది సింగిల్గా రమ్మంటున్నాడు. 24వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. మరియు ఆయన మోషేతో ఇట్లైను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేళ్ల పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి, వలన ఎంతమందితో కూడుకునేటువంటి ఒక రోజున పర్వతారోహణము 70+ వీళ్ళు ఒక నలుగురు 74 మందితో ఒక రోజున పర్వతం ఎక్కటానికి రమ్మన్నవాడు ఇప్పుడు వచ్చే తన విధి తన కళ్ళెదుటిగా తేటగా కనబడుతుంది. ఒక రోజున చిన్న పొరపాటు మాట్లాడమన్నాడంటే కొట్టాడు. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఆ బిడ్డలు నన్ను దాటేసి అవతలకి వెళ్ళిపోతారు, నేను ఒక్కడిని అయిపోతా. నా స్వజనులతో పాటు పడినటువంటి ప్రయాస, నా స్వజనులతో పాటు కలిసి దాన్ని అనుభవించాలి, వాగ్దాన భూమిని ఏమన్నా అని అంటే పరమతండ్రి ఏమంటాడంటే, దీని గురించి సంభాషణ వద్దు. నువ్వు నన్ను బ్రతిమాలొద్దు, నేను మొహమాట పడవద్దు, నువ్వు అడిగేవంటే నేను కాదని లేను, మధ్యలో ఇక మాటలొద్దు, మన ఇద్దరికి మాటలొద్దు అని అన్నాడు. మౌనం వహిస్తున్నాడంట. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడిన వాళ్ళగా బ్రతిమలాడుతున్నాడు. అయ్యా ఏదన్నా ఏ వెసులుబాటు, ఏ కోణంలో నుంచి అయినా, ఏ కోణం నుంచి లేదు. ఇక అందరూ మనుషులు దయదలిచావు కదా, ఫరో లాంటి కఠినుడికి అవకాశాలు ఇచ్చావు కదా, మాటి మాటికి అవకాశాలు ఇచ్చావు కదా. ఎన్ని మార్లు అవకాశం? మోషే అహరోనును పంపించి ఇప్పుడైనా మనసు మార్చుకోరా బాబు, ఇప్పుడైనా మనసు మార్చుకోరా బాబు అని మాటికి అవకాశాలు కల్పించావు కదా, ఇప్పటికి అవకాశం లేదా నాకు ఒక్కడు కూడా అని అడిగితే పరమ తండ్రి ఇటు తిరిగినట్టే ఉంటున్నాడు అట. ఇటువైపు బతిలాడుకుంటూనే ఉన్నాడంట. ఆగి ఏమన్నాడంటే, మోషే సంభాషణ వద్దేగా, నువ్వు అడిగేవంటే నేను కాదనలేను, నేను కాదన్నానంటే నా మాట నేను తప్పినట్టు అవుతా, నువ్వు అడగొద్దేగా. ద్వితీయోపదేశకాండంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయంలో మోషే పొందబోతున్నటువంటి స్వాస్థ్యం యొక్క విలువను ఎరిగినవాడు కాబట్టి ఆ స్వాస్థ్యము ఎలాగుంటుందో దాన్ని అనుభవించాలని ఆ తాపత్రయంతో, ఆ బాధతో, ఒకవేళ దాన్ని పోగొట్టుకుంటానేమోనేటువంటి భయంతో మరొకసారి అప్రోచ్ అవుతున్నాడు. 23వ వచనంలాగా రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయము 23వ వచనంలో, మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, ఎంత అద్భుతంగా గోజాడుతున్నాడండి. ఏంటి ఎంత చేస్తే నాకు దక్కేది ఇదా? ఫిక్స్ అయిపోయాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే ఫిక్స్ అయిపోయినోడితో ఎలాగ మాట్లాడతారు జనం? దాకా ఏదో చేస్తావను, లేకపోతే ఇంకేదో అంటావను, అదో ఇదనో అనుకున్నప్పుడు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. ఎదుటివాడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు అనుకున్నప్పుడు ఎలాగ మాట్లాడతారు? తెలియదా మీకు?
ఎదుటివాడు ఫిక్స్ అయిపోయాడు అనుకున్నప్పుడు ఎలా మాట్లాడతారు? మోషేకి తెలియదా దేవుడు ఫిక్స్ అయిపోయాడని? తెలుసు. మోషే ఇప్పుడు ఎలా మాట్లాడాలా? ర్యాష్గా మాట్లాడాలా. అవసరమైతే 4 మాటలు అన్నీ మళ్ళీ అనే అవకాశం వస్తుందో రాదనేటువంటి అవకాశంతో ర్యాష్గా మాట్లాడాలి. పూజనీయుడువు, వేల్పుల్లో నువ్వేంటి వాడు ఎవడు, ఏదో అనుకున్నాంలే కానీ నువ్వు ఎంత కఠినం అనుకోలే నేను అని అనాల మోషే. ఏమంటున్నాడు తెలుసా? నీ మహిమను, నీ బాహుబలమును నీ దాసునికి కనపరచుట మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయి క్రియలను చేయగల దేవుడు ఎవడో? ఏ మాత్రం తగ్గట్ల. ఆయన ఔన్నత్యానికి తగినట్టుగా మాట్లాడుతున్నాడు. యెహోవా ప్రభువా. అయినా లేదు మోషే అవకాశం, లేకపోతే లేకపోయింది. నువ్వు చేసే కార్యాలు ఎవడు చేయగలడు? నువ్వు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు అనుకుంటున్నాడేమో పరమ తండ్రి ఒక పక్కన. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకి అటువైపు నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలాగుంటుందో తెలుసా? కింద భాగంలో చదువుతాం, ఇలాగలో ఉంటుంది. నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అద్దరినున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబనోను చూచినట్లు అద్దరికి వెళ్తా. అద్దరికి వెళ్ళి ఒక్కసారి చూస్తా. అయ్యా, అనుభవించడానికి కాదు, ఇది ఒక్కసారి చూసి రావటానికి. ఆ దేశంలో నేను ఏదో నివసించాలనో, నా తరం వారిని అందరం కలిసి బ్రతకాలనో, ఇక ఆఖరి దినాలు అక్కడ గడపాలనో ఇది కాదు నా ఆలోచన. అద్దరికి వెళ్ళి ఒక్కసారి చూస్తే ఆ మంచి మన్యం అన్నావు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు కదా. సంగతి ఏంటంటే 12 మంది మనుషులను పంపించినప్పుడు సైతం ఈ మోషే వెళ్ళలా ఏగు చుట్టానికి. నేను కూడా వెళ్ళొస్తా. నిజంగా ఎల్లుంటే అప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేదేమో. అవును, కనాను దేశం అంటే ఇలాగుంటుంది, ఆ భూమి ఎలాగుంటుంది, ఆ సారం ఎలాగుంటుంది, అక్కడ జల్లు ఎలాగుంటుంది అంటే ఒక అనుభవం వచ్చేదేమో. ఆ మనుషుడు వెళ్ళినవాడు కాదు. 12 మందిని పంపించాడు. ఆయన ఆగి 12 మందిని పంపించి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒక్కసారి చూడటానికి పర్మిషన్ లేదా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఏంటి? యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను, మరియు యెహోవా నాతో ఎట్లనెను. ఫినిష్. ఒకటే మాట, ఫినిష్. వద్దంటే వద్దంతే. లేదైపోయింది, చేతి అట్టుకుని నువ్వు వెళ్ళే ఈ ప్రయాణంలో నీ గమ్యం ఎప్పుడో మారిపోయింది. ఎప్పుడు మారిపోయిందంటే నా పరిశుద్ధతను సన్మానించలేదు చూడు, ఆ రోజునే మారింది. అందువలన వెళ్తున్నటువంటి చోటును పోగొట్టుకునేటువంటి వారిలో ఎందరం ఉన్నామో మనలో నాకు తెలియదు. ఎంత సంతోషంగా ఉన్నామండి, పక్క పక్కన కూర్చుకొని అందరూ స్థానిక సంఘంగా కూడుకోవటం, సరదాగా ప్రభువుని బట్టి ఆనందించటం, ప్రభువుని బట్టి సంతోషపడటం, ప్రభు కార్యాల్లో కార్యాభివృద్ధి కోసం పాటుపడటం, సహకరించటం ఎంతో ఒక ఆహ్లాదకరమైనటువంటి ఈ సహవాసం ఉంది చూడండి. ఒక రోజున మోషేలాగా ఎదురైనట్టుగా నీ చోటుకు వెళ్ళవలసిన చోటుకు నువ్వు పోవంటే ఏదన్నా ఒక దాన్ని చూపించి ఇక ఫలానా కారణం చేత నువ్వు పోవు అని మోషేని అన్నాడు. నా పరిశుద్ధతను సన్మానించలే, దానికోసమే నువ్వు పోవు. ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడు, మీ హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, నేను ప్రమాణం చేస్తున్నా మీ చోటుకు పోరు మీరు. ఇస్కరియోతు యోధాతో అన్నాడు, వాడు వెళ్ళవలసిన చోటుకు పోకోకుండా 30 వెండి నాణేలకు అమ్ముడు పోయిన వాడై మార్గం తప్పిపోయాడు. సంగతి ఏంటంటే అపోస్తలులు భయపడుతున్నారంట. ఏమని భయము? క్రీస్తు యొక్క సరళత నుంచి ఒకవేళ మీరు ఏ కారణం చేతనైనా ఇటు తిరిగితే మీ చోటు మీరు పోగొట్టుకుంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఈ సంగతి చదివి మనం ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మొదటొచ్చి నుంచి కొన్ని సంగతులు చదువుతాం.
కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. మీరు ఏదైనా అనుకోండి, నేను చెప్పేది మాత్రం సహించండి. బాగా మాట్లాడాడు కదా అపోస్తలుడైన పౌలు. నేను ఏదో నాలెడ్జ్తో మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. నేను అవివేకంగానే మాట్లాడుతున్నాను అనుకోండి, పిచ్చోళ్ళలాగా వెర్రోళ్ళలాగా, ఆయనకి ఏం తెలుసు అనేలాగా అనుకునేలాగా మాట్లాడుతున్నా కూడా మీరు సహించండి అని మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు? నన్ను గురించి మీరు ఎలాగైనా సహించండి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానం చేసిస్తున్నాను. ఎలాగ అప్పగించాలనుకుంటున్నాడు ప్రభు సంఘాన్ని? ఒక మనుషుని ఎలాగన ఆయన ఎదుటి నిలబెట్టాలనుకుంటున్నాడంటే పవిత్రురాలైనటువంటి కన్యకలాగా ఒక్కడే పురుషునికి చేతులు పెట్టేస్తున్నాం అని అప్పగించాలని భావన ఉందంట. ఆడబిడ్డని ఇచ్చేటప్పుడు తల్లి తండ్రి ఏమని భావిస్తుంటారంటే, మా బిడ్డను రా మీ చేతిలో పెడుతున్నాం. నవ్వుకుంటూ ఎంతమంది తల్లిదండ్రులు అప్పచెప్పారు? ఆడబిడ్డని అప్పచెప్పేటప్పుడు చూసుకోరగా, మీ ఇంటికి వచ్చేసినామ్మా, ఎట్టకట్ట మా భారం తగ్గింది అని నవ్వుకుంటూ ఎంతమంది అప్పచెప్పుంటారు? అప్పచెప్పేటప్పుడు అలాగే ఉంటుందా? బాధపరితమైన హృదయంతో ఒకరికి అప్పచెప్పాలనేటువంటి ఒక ఆలోచన కలిగిన వాడే అపోస్తలుడైన పౌలు ఏ అద్భుతమైన కోణంలో మాట్లాడుతున్నాడు. కింద విషయాన్ని ఆలోచన చేయగలిగితే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని, ఇది కదా ఆలోచన చేయాల్సింది క్రైస్తవుడు. తన చోటుకి వెళ్ళకోకుండా ఒకరోజు ఎలాగైతే ఇస్కరియోతు తప్పిపోయాడో అలాగే తప్పిపోతామేమో. సరళత నుంచి తొలగిపోతామేమో. ఏ కారణమైనా అయి ఉండొచ్చు. ఇశ్రాయేలు జనాంగం చోటుకి వెళ్ళకపోవడానికి ఎన్ని కారణాలు చెప్పాడు? బోల్డ్ అని కారణాలు చెప్పాడు. హృదయం యొక్క అవిధేయత, హృదయం కఠినపరుచుకోవటం, అలక్ష్యం చేయటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవుని ప్రజల పక్షంగా సనుగులు సనగటం, ఇవన్నిటిని చూసామన్నాడంటే మీ చోటుకి మీరు పోరు, అరణ్యంలోనే రాలిపోతాను అన్నాడు కదా. ఈ రోజున మనం ఒక స్థలానికి వెళ్ళటం కోసం నియమించబడ్డాం, ప్రయాణం చేస్తున్నాం, ఇలాంటి సహవాసాలు కలిగి ఉంటున్నాం, ఎన్నో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల విషయంలో మనం అందరం కూడుకుంటున్నాం. ఒకవేళ ఈ సరళత నుంచి మనలో ఎవరమైనా తొలగిపోయేలాగా ఏ ఒక్క కారణమైనా మన జీవితానికి అడ్డుపడితే ఏం చేస్తారు? మోషే బ్రతిమలాడుకున్నట్టు బ్రతిమలాడుకుంటారా? ఆయన బ్రతిమలాడుకుంటేనే లేదు అక్కడ. లేకపోతే ఇస్కరియోతు యోధ ఇంటికి పోయి తన చెట్టుకి ఉరేసుకొని కింద పడితే నడిమి పగిలి పేగులు బయటకు వచ్చని గ్రంథంలో రాయబడి ఉంది, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో. ఆ పని చేయడానికి ఏమైనా అవకాశం ఉండిద్దా? ఆయనకి పిక్చర్ కళ్ళ ముందు అర్థమైపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు. వెంటనే 30 వెండి నాణేలకు అమ్మేసి చూస్తుంటే, అయ్యో నేను ఎంత నీతిమంతుడినా, నేను అన్యాయంగా అప్పగించిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి చెట్టుకు ఊరేసుకున్నాడంట. మనకు అలాగ తెలియదే, వెళ్ళిపోయిన దాకా సంగతులు తెలియదు. మబ్బిలో ఉన్నాం, వెళ్తా ఉన్నాం, వస్తూ ఉన్నాం. ఒకవేళ ఎప్పుడు మన డెస్టినేషన్కి రాంగ్ స్టెప్ పడిందో అది అలాగనే తిరుక్కుంటూ వస్తుందేమో. ఇలాగెళ్ళే ప్రయాణం ఇలాగ తిరిగిందేమో, జాగ్రత్త. అందువలన దయతో అందరికీ తెలియచేసేది ఏంటంటే, ఇప్పుడు కలిగినటువంటి సంతోషము, ఆనందము ప్రభువునందు భవిష్యత్తులో సదాకాలం ఉండాలంటే సరళత నుంచి, స్ట్రైట్ వేలో నుంచి టర్నింగ్ తీసుకునేటువంటి అవకాశాలు బోల్డ్ అన్న ఈ జీవితంలో నిత్యం.
లోకం బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఇస్తుంది, తిరుగు అనే ఆపర్చునిటీస్ ఇస్తుంది. నువ్వు దేన్ని అందిపుచ్చుకొని నువ్వు వెళ్తున్నటువంటి తిన్నని మార్గంలో నుంచి వెనక్కి తిరుగుతావో, ఇస్కరియోతు యోధలాగా, ఇశ్రాయేలు జనాంగంలాగా. ఒకవేళ మనలో ఎవడైనా ఎలాగున తప్పిపోతే, తొలగిపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అలాంటి దుర్గతి మనలో పట్టుకోకుండా ఎల్లప్పుడూ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఇశ్రాయేలు ప్రవేశించకపోవటానికి గల కారణాలు ఏంటో మన జీవితాల్లో అవి ఉండకూడదు. మోషే వాగ్దాన భూమిలో అడుగు పెట్టకపోవటానికి గల కారణం ఏమిటో మన జీవితంలో అది ఉండకూడదు. మోషే అడుగు పెట్టకపోవటానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించాల. అవమానం జరిగింది. ఎలాగ అవమానం జరిగింది? మాట్లాడమంటే కొట్టాడంట, అవమానం జరిగిందని అన్నాడు. కాబట్టి ఇలాంటి విషయాలు మన జీవితంలో ఎన్ని విధాలుగా దేవుని విషయంలో జరుగుతున్నాయో జాగ్రత్త. ప్రభునందు ఆనందపడండి, ఎల్లప్పుడూ సంతోషపడండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. మీ చోటుకు వెళ్ళాల్సిన చోటుని మాత్రం మీ గమ్యాన్ని మార్చుకునేలాగా మీ జీవితాలు ఉండొద్దు. ఒకవేళ ఉన్నాయంటే దాని యొక్క నష్టం మనం అనుభవిస్తాం. కాబట్టి దయతో మనం ఆలకించి, మంచి ప్రయాణం స్టార్ట్ అయింది. క్రైస్తవ జీవితం అంటే ఒక మంచి స్థలానికి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి ప్రయాణం ఇది. ఈ ప్రయాణం నుంచి వెనతిరగమాకండి, అటు ఇటు చూడమాకండి, లోకం వైపు ఆకర్షించబడమాకండి. తిన్నని మార్గంలో క్రీస్తు యొక్క సరళత నుంచి అటు ఇటు తిరగకోకుండా తిన్నగా మీ గమ్యాన్ని చేరుకునేంత వరకు మీరు విశ్వాసాన్ని కాపాడుకుంటారని ప్రేమతో మీకు మనవి చేస్తూ ముగించేస్తున్నా. ఇప్పటి వరకు విని సహకరించినటువంటి మీ అందరికీ, ఎంతో ప్రయాసపడి కార్య భారాన్ని భరించినటువంటి స్థానిక సంఘం, నిజంగా మధ్యాహ్నం నుంచి వారి ప్రయాస ఉంది. ఇక్కడ చాలా ప్రయాసపడి స్థానిక సంఘము ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి వారికి, ఆయా ప్రాంతాల నుంచి చేరి వచ్చిన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.